మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇక్కడ రాయబడుచుంది, ఇస్సాకు తన యొక్క కుమారుడైన యాషావుతో మాట్లాడుతున్న ఒక సందర్భం అనేది మనకి కనబడుతుంది. ఇస్సాకు వృద్ధుడైపోయాడు, కళ్ళు సరిగ్గా కనబడట్లేదు. అతనుకున్న యొక్క ఆలోచన ఏంటంటే, నా మరణదయం ఎప్పుడో నాకు తెలియదు, నేను ఎప్పుడు చనిపోతానో కూడా నాకు తెలియదు. కనుక తన పెద్ద కుమారుడైన యాషావుని పిలిచి, ఇదిగో నువ్వు మంచి వేటను వేటాడి తెచ్చి నాకు రుచి కలిగిన ఆహార పదార్థంగా భోజనాన్ని ఏర్పాటు చేసినట్లయితే నేను తిని నిన్ను దీవిస్తాను అని చెప్పిన సందర్భము 27వ అధ్యాయము ఆదికాండం. అక్కడ 4వ వచనంలో రాయబడుచు, నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. కానీ ఎప్పుడైతే ఇస్సాకు యాషావుతో మాట్లాడుతున్నాడో, ఇస్సాకు యొక్క భార్య వింది ఆ మాటలన్నీ. విని తన భార్యకు అత్యంత ప్రియమైన చిన్న కుమారుడైన యాకోబుని పిలిచి, ఇదిగో మీ నాన్న మీ అన్నయ్యను ఒక్కడనే ఆశీర్వదిస్తానంటున్నాడు, అది కుదరదు, నిన్ను కూడా దీవించాలి. కనుక మీ అన్ని కంటే ముందుగా నువ్వే భోజనాలు ఏర్పాటు చేసి మీ నాన్న దగ్గరికి వెళ్తే మీ నాన్న నిన్ను దీవిస్తాడు అని చెప్పడం జరిగింది. మరి అమ్మ నేను వెళ్ళను, మరి అన్నికేమో ఒంటి నిండా రోమాలు ఉన్నాయి, మరేమో నేను నున్నను వాడను, మరి అది ఎలాగా సాధ్యము అని అడిగినప్పుడు తన అన్నయ్య బట్టలు తీసుకుని వచ్చి యాకోబుకి ధరింపజేసి, తల్లి ఏమైతే వండిన వంటలన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఇస్సాకు ఇవ్వగానే ఇస్సాకు తిని యాకోబుని యాషావు అనుకుని దీవించాడు. ఆ వచనం ఇక్కడ మనం చదువుకున్నాం. అప్పుడు యాషావు వచ్చి తండ్రికి ఏమైతే చెప్పాడో ఆ విధంగా మంచి వంటను వండి తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళగా, ఇదేంటి నువ్వు ఇప్పుడు రావటం ఏంటి, ఇంతకుముందు వచ్చిన వాడు ఎవడు, నేను వాడిని ఆల్రెడీ దీవించేస్తాను. అప్పుడు యాషావు అన్నాడు, ఒక్క దీవెన కూడా నా దగ్గర లేదా? చూడండి, అక్కడ రాయబడి వచ్చింది 38వ వచనంలో, యాషావు తన తండ్రి మాట, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనైనను ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని వేడుకున్నాడు. అక్కడ ఒక్క దీవెన కూడా లేదు. ఎందుకు ఒక్క దీవెన కూడా లేదంటే మనం చదువుకున్న 33వ వచనంలో రాయబడుచుంది, నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతను నిజముగా దీవించి తిని అతడు దీవించబడిన వాడాయను అని రాయబడుచుంది. ఏంటంటే అతడు దీవించబడిన వాడాయను. మన యొక్క జీవితంలో కూడా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం కూడా దీవించబడిన వారిగా ఉండాలనే ఆశపడతాం. మనం కూడా అందరి విషయం పక్కన పెడితే నేను మాత్రం బాగుండాలి అనేక స్వార్థపూరితమైన ఆలోచన కలిగిన వారిగానే మానవుడు అనేవాడు జీవిస్తున్నాడు. ఏదో అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని ఏదో ఫార్మాలిటీగా అంటాం తప్ప అందరికంటే నేనే బాగుండాలనే యొక్క ఆలోచనతో స్వార్థపూరితముగా ఆలోచించేవాడే మానవుడు. ఇక్కడ రాయబడుచుంది. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే దీవించబడిన వారిగా ఉండాలనే ఆశపడతాం. నిజమే, మంచిది. కానీ ఆ విధముగా నువ్వు దీవించబడిన వారిగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయంలోనే ఫెయిల్ అయిపోతూ ఉంటాం. దీవెనలు కావాలి. ఆ దీవెనల కోసం దేవుని దగ్గర రావాలమ్మా నువ్వు అంటే ఆలోచిస్తాం. ఈ పని చేయాలమ్మా అంటే ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ విశ్వాసాన్ని కనపరచాలి అంటే ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దీవెనలు మాత్రం అయితే పుష్కలంగా కావాలి. దీవెనలు అయితే కావాలి, కానీ ఆ దీవెనలు పొందుకోవడానికి నువ్వేం చేయాలన్నది నువ్వు పట్టించుకో. కానీ ఇక్కడ ఇస్సాకు అంటున్నాడు, అతను నేను నిజముగా దీవించి తిని
అతడు దీవించబడిన వాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేర్చుకుందాం. నువ్వు దీవించబడిన వారిగా ఉండాలంటే ఏం చేయాలో నేర్చుకుందాం. నువ్వు దీవించబడిన వాడిగా, ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నియమించి వారి నాసిక రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. అంటే ఇక్కడ రాయబడుచుంది, నరుడు తన యొక్క నాసిక రంధ్రములో దేవుడు అయిన యెహోవా జీవాయువును ఊదగా ఆ మనిషి ఏమయ్యాడంటే నరుడు అయ్యాడు. అంటే నువ్వు బ్రతుకున్నావంటే దేవుడిచ్చిన ఆయుష్, నువ్వు ఈ విధంగా జీవించగలుగుతున్నావంటే దేవుడిచ్చిన యొక్క ఆయుష్ మాత్రమే. ఎందుకంటే వాక్య భాగం సెలవిస్తుంది, నరుని యొక్క ఆయుష్ దేవుడు పెట్టిన దీపం. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. ఏ క్షణము ఎలా ఉంటుందో, నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుందో తెలియదు. ఇందాక మనం చదువుకున్న దేవుడు ఏమైతే ఏర్పాటు చేస్తాడో అవి కంటికి కనబడో, చెవి వినబడో, హృదయానికి గోచరం కావు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, మొదటిగా నువ్వు దీవించబడిన వారిగా ఉండాలంటే ప్రాణం పెట్టిన దేవుని వైపు నువ్వు తిరగాలి. ప్రాణం పెట్టిన దేవుని వైపు నువ్వు తిరగాలి. కనుక దేవుడు ప్రాణం పెట్టాడు కనుక నీ ప్రాణం మీద నీకు ఎంత మాత్రం కూడా అధికారం అనేది లేదు. అది నీదైతే కాదు. చూడండి, కొంతమంది బలన్మరణం చేసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు. చచ్చిపోవాలని ఎక్కడి నుంచి దూకుతారు. నీ ప్రాణం మీద నీకు ఎటువంటి యొక్క అధికారం అనేది లేదు. నీకు నీ ఆయుష్ దేవుడిచ్చిన దీపం. ఆ దీపం ఆరిపోకుండా చేసేవాడు ఆయనే. కనుక నీ ప్రాణం పెట్టిన దేవుని వైపు నువ్వు తిరగాలి. తిరగకపోయినట్లయితే ఏ రకమైన ఫలితం అనేది లేదు. దేవుని వైపు నువ్వు తిరగకపోతే నీ ఫలితం అనేది శూన్యం. మనకు అందరికి బాగా తెలుసు ఒక పువ్వు ఉంది, దాని పేరు సన్ఫ్లవర్. దాని నూనె మనకు చాలా ఇష్టం. కొంతమందికి సన్ఫ్లవర్ నూనెతో వండితేనే తప్ప తినరు. సన్ఫ్లవర్ నూనెతో వండిన రుచి ఇంకో నూనెతో రాదు. కొంతమందికి నూనె పడదు, ఆడికి సన్ఫ్లవరే పడుతుంది. ఎందుకంటే ఆడికి అదంటేనే ఇష్టం. ఆ సన్ఫ్లవర్కి ఎలా వచ్చిన పేరంటే, సన్ ఎటు ఉంటుందో అటు తిరుగుతుంది. సన్ను తూర్పున ఉంటే తూర్పుకి వెళ్తుంది, పడమటుకుంటే పడమటుకు పెరుగుతుంది. అది ఆ సూర్యుడి వైపు తిరగకపోయినట్లయితే అది ఆహారాన్ని తయారు చేసుకోలేదు. ఆ తయారు చేసిన ఆహారం వల్ల రైతుకి ఏ రకమైన లాభం అనేది ఉండదు. చూడండి, ఆ తోటలో, ఆ సన్ఫ్లవర్ తోటలో సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు తిరుగుతాయి. కొన్ని తిరగని ఉంటాయి. కొన్ని అవి ఏం చేస్తాడంటే రైతు తీసేస్తాడంటే, ఎందుకంటే దానివల్ల ఏ రకమైన ఉపయోగం అనేది లేదు. ఇక్కడ కూడా రాయబడచ్చు, నువ్వు దేవుని వైపు తిరగకపోయినట్లయితే నువ్వు దీవించబడిన వాడిగా ఉండవు. ఎందుకంటే ఆయనే నీ యొక్క జీవితమునకు కర్త, కర్మ, క్రియగా ఉన్నాడు. నీ యొక్క జీవితంలో ఏమి సంభవించినా ఆయన దాటి రావాలే తప్ప ఆయన దాటకుండా, ఆయన తెలియకుండా ఏమి కూడా నీ యొక్క జీవితంలో సంభవించదు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యోబు యొక్క జీవితమే. దేవుడు వెనక ఆధీనం ఇవ్వకపోతే సాతాను ఏమి చేయలేకపోయింది. ఎన్నోసార్లు వెళ్ళింది, ఎక్కడి నుంచి వస్తున్నావంటే నేను అటు ఇటు తిరుగుతున్నాను. ఎన్నోసార్లు వెళ్ళింది, యోబు గురించి ఎంక్వైరీ చేసింది, యోబు ఎలాంటి వాడో తెలుసుకుంది, కానీ ఏమీ చేయలేకపోయింది. అంటిల్ గాడ్ గివ్ పర్మిషన్. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ లేకపోయినది ఏమీ కూడా సంభవించదు మన యొక్క జీవితం. కనుక ప్రాణం పెట్టిన దేవుని వైపు మనము తిరగాలి. మనం ఎవరి వైపు తిరుగుతున్నాం? నువ్వు ఎవరి వైపు తిరుగుతున్నావు? ఎందుకంటే నువ్వు దేవుని వైపు మాత్రమే తిరగాలి. లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమించొద్దు.
లోకమును లోకంలో ఉన్న వాడిని కనుక నువ్వు ప్రేమించినట్లయితే దేవుని యొక్క ప్రేమ నీలో ఉండదు. లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థం, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేది. లోకము దాని యొక్క ఆశ అనేది గతించిపోతుంది అంటున్నాడు. కాబట్టి మనం దేవుని వైపు తిరగాలి. ఎప్పుడు తిరగాలి అంటే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి 12:2. కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘము మరలా రాకముందే, అంటే నీ బాల్య దినమందే నీ సృష్టిగత ఏం చేయాలంటే ఎప్పుడంట, అంటే ఇప్పుడమ్మా బాల్య దినమందే ఏం చేయాలంటే సృష్టికర్తను స్మరణ చేసుకోవాలి. అంటే అవకాశం ఉన్నప్పుడే దేవుణ్ణి ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే పెళ్ళిళ్ళన్నీ చేసేసాక, బరువు బాధ్యతలన్నీ అయిపోయాక, మునిమనవల్ని ఎత్తేసుకున్నాక, ఇంటికాడ ఖాళీగా కూర్చోలేక ప్రార్థనకు రావడం కాదు, ఇంటికాడ ఖాళీ కూర్చోలేక దేవుని స్తుతించడం కాదు. అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉండగానే ఇల్లు ఏం చేయాలంటే చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగానే ఏం చేయాలంటే సరిదిద్దుకోవాలి కుటుంబాన్ని. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఇక్కడ ఏంటంటే బలవంత పోయాక నేను దేవుని సేవ చేయాలంటే ప్రయోజనం లేదు. కాళ్ళు ఉన్నంతసేపు ప్రార్థనకు రాకుండా కాళ్ళన్నీ తీసేశాక నేను ప్రార్థనలోనే ఉండాలని ఆశపడుతున్నాను అంటే ప్రయోజనం లేదు. చప్పళ్ళు కూడా దేవుని స్తుతించవలసిన సమయంలో చప్పళ్ళు కొట్టకుండా చేతులన్నీ ఊడిపోయాక, చేతులు లేవలేని స్థితిలో నాకు పాటలు అంటే చాలా ఇష్టం అండి, చప్పళ్ళు కొడుతూ పాడాలని ఉందండి నాకు అంటే ఉపయోగం లేదు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, ప్రాణం పెట్టిన దేవుని వైపు నువ్వు తిరగాలి. ఆయన వైపు నువ్వు తిరగపోయినట్లయితే ప్రయోజనం లేదు. అందుకంటే నీ బాల్యదినం మందు నీ సృష్టికర్త ఏం చేయాలంటే స్మరణకు తెచ్చుకోవాలి, అంటే జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నేను ఈ విధంగా ఉన్నానంటే దేవుని యొక్క కృప మాత్రమే, దయ మాత్రమే అని అనుకోవాలి తప్ప ఆ రోజు మా నాన్న పెట్టిన పాలు గుడ్డు వల్ల అయితే కాదు. ఆ రోజు తిన్న పాలు గుడ్డు వల్ల అయితే కాదు. నేను చిన్నప్పుడు ఉన్నవాళ్ళు తెలుసు, మా అమ్మ పాలు గుడ్డు తాగకపోతే కర్రొచ్చుని కొట్టేదాన్ని. దానివల్ల అయితే కాదు. కానీ వాక్యభాగం రాయబడుచు దేవుడిచ్చిన యొక్క ఆయుష్ని బట్టి నేను ఈ విధంగా నిలబడుతున్నానంటే దేవుని యొక్క దయ మాత్రమే. కనుక ప్రాణం పెట్టిన దేవుని వైపు తిరగలేదు. ఎందుకంటే ఆయన మట్టిగా ఉన్న నిన్ను జీవవాయువును ఊదగా నువ్వు నరుడు అయ్యావు, అది గుర్తుపెట్టుకో. కనుక ప్రాణం ఉండగానే ప్రాణం ఇచ్చిన దేవుని వైపు నువ్వు తిరగాలి. చూడండి, అదే ప్రసంగి 12 చూడండి 13 చదువుకుందాం. 12:13 ప్రసంగి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. అదే మానవ కోటికి ఇదియే విధి అని రాయబడుచుంది. అంటే మానవాళికి ఉన్న యొక్క మెయిన్ ప్రయారిటీ, మానవాళికి ఉన్న ప్రధానమైన పని ఏంటంటే దేవుని వైపు తిరగాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన చెప్పినట్లు చేయాలి. మనం చేస్తున్నామా? ఎందుకంటే మన పని కోసమే మనం ఆలోచన చేస్తూ ఉంటాం, మనం ఎవరి వైపు తిరుగుతున్నాం మరి? ఎందుకంటే నువ్వు దేవుని వైపు తిరగకపోతే ఏ రకమైన ప్రయోజనం లేదు. ఇప్పుడు జనం అందరూ కూడా ఎలా తిరుగుతున్నారంటే ఒక పాస్టర్ గారిని పెట్టుకుంటున్నారు, ఏమిగా ఆయన వెనకాల తిరుగుతున్నారు. తైలాభిషేకం వెనక పరిగెడుతున్నారు. స్వస్థతలు అంటే స్వస్థతల కోసం పరిగెడుతున్నారు. మనమే ఎక్కడి దాకా వెళ్ళవసలే. మన సంఘంలోనే చాలామంది పరుగులు ఎడుతున్నారేమో. ఏ రకమైన పరుగు అంటే ఉపయోగం లేని పరుగు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ్డామో ఈ పరుగులు మనకు అవసరం లేదు. సాతాను కూడా మనతో పాటు పరిగెడతాడు. ఎందుకంటే
మనల్ని ఓడించడానికైతే కాదు ఏమ్మా, మనల్ని ఓడించడానికైతే కాదు, మనలో కసి పెంచడానికి. ఎప్పుడైతే ఏమ్మా కసి పెరిగిందో తప్పు చేస్తాం మనం. ఎప్పుడైతే కసి పెరిగిందో ఏం చేస్తాం? తప్పు చేస్తాం ఏమో. నేను 25 కేజీల బత్త వాళ్ళకి ఎత్తేస్తాను, నీ వల్ల కాదు అన్నావు అనుకోండి అమ్మ, ఏమవుతుంది? అసలు నన్ను నువ్వు వల్ల కాదు అంటావా? 2 బస్తాలు 2 భుజమాలు ఎత్తండి, నేను ఎత్తేస్తాను అంటాం అమ్మ. దానివల్ల ఎవరు నష్టం? ఆ 2 జబ్బలు అడిగిపోతాయి, నీకే నష్టం. ఇక్కడ సాతాను కూడా నీ వెనకాల ఉండి నీతో పాటు పరిగెట్టడం గల కారణం ఏంటంటే, నిన్ను నెగ్గాలని నేను కాదు, కానీ నిన్ను పడగొట్టాలనే నన్ను ప్రయత్నం. కానీ నువ్వు దేవుని వైపు మాత్రం తిరగాలి. పనికిరాని అమ్మ తైలాభిషేకాల వెంట, పనికిరాని అమ్మ స్వస్థతల వెంట, పనికిరాని అమ్మ విభూతుల వెంట, అట్టుపొళ్ళ వెంట తిరిగితే ప్రయోజనం అనేది లేదు, శూన్యం. అందుకే ఏమా ఒక సామెత ఉంది ఏమా, ఏంటది? నిలబడి నీళ్లు తాగడం కంటే, నిలబడి పాలు తాగడం కంటే పరిగెత్తుకుని, అదేనా? తెలుసు కదా సామెత. కాబట్టి ఏం చేయాలి? ప్రాణం పెట్టిన దేవుని వైపు తిరగాలి. అదే నీకున్న యొక్క ప్రథమ బాధ్యత. కానీ నువ్వు దీవించబడిన వానిగా ఉండాలి అంటే మొదటిగా ప్రాణం పెట్టిన దేవుని వైపు నువ్వు తిరగాలి. రెండోది చూద్దాం ఇంకేం చేయాలో. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం. అచ్చట ఏలియా అచ్చట నుండి బయలుదేరి అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచు 12వ అరక తానే తోలుచున్నాడు. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తెను. చాలండి. ఇక్కడ రెండోది రాయబడి నువ్వు దీవించబడిన వానిగా ఉండాలి అంటే రెండోది రాయబడి దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. మనం ఎవరిని వెంబడిస్తున్నామంటే అమ్మా హీరోని వెంబడిస్తున్నాం, ప్రభాస్ని వెంబడిస్తున్నాం. చాలామంది డై హార్డ్ ఫ్యాన్స్ అంటారు. అంటే ప్రభాస్ కోసం ప్రాణాలైనా అర్పించేయడం. కొంతమంది ఎవరు వెంబడిస్తారంటే అల్లు వెంబడతారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి వీళ్ళందరినీ ఏమని చేస్తాం? వెంబడిస్తాం. దానివల్ల ప్రయోజనం అనేది లేదు. ఆడికి ఎవడో కూడా తెలియదు. ఇవన్నీ వాల్ పోస్టుల మీద, సినిమాల మీద చూసుంటావు తప్ప నిజ జీవితంలో ఒకసారి మనం వాళ్ళని చూసామంటే మనమే బెస్ట్ అనుకుంటాం. ఎందుకంటే అంత ప్రయాసపడతారు వాళ్ళ జీవితంలో. ఇక్కడ రాయబడుచుంది మనం ఎవరిని వెంబడిస్తున్నాం. వాక్య భాగం నువ్వు దీవించబడిన వానికి ఉండాలంటే దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్నాం మొదటి 19వ అధ్యాయంలో ఏలియా ఉన్నాడు. ఏలియా తర్వాత ఎవరిని నియమించాలి అంటే షాపాతు కుమారుడైన ఎలీషా కనపడ్డాడు. ఎలీషా అప్పటికే భయంకరమైన వ్యవసాయ పనిలో నిమగ్నం అయిపోయాడు. 12 అరకల చేత పొలాన్ని దున్నుతున్నాడు. ఒక ఎకరం పొలానికి ఒక నాగలి సెట్ సరిపోద్ది ఎకరం పొలాన్ని. 12 అరకలతో దున్నుతున్నాడంటే ఎంత పెద్ద వ్యవసాయదారుడో చూడండి. అంత వ్యవసాయం ఉన్నవాడు సామాన్యమైన వాడైతే కాదు. 12వ అరక అతనే దున్నుతున్నాడు. కానీ ఎప్పుడైతే ఏలియా దుప్పటి అతని మీద వేయగానే ఎవడు రాయడం దుప్పటి నా మీద వేసాడు అనలేదు. ఇక్కడ రాయబడుచుంది అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తాడు అని. ఎప్పుడైతే ఏలియాని వెంబడించిన వాడిగా ఉన్నాడో ఎలీషా, ఏలియాకు మాత్రము ఒక దేవుడు మాత్రమే, కానీ ఏలియాకు మాత్రం రెండింతల యొక్క ఎలీషాకి రెండింతల యొక్క ఆశీర్వాదం పొందుకున్నవాడుగా కనబడుతున్నాడు. దాని గల కారణం ఏంటంటే దేవుని వెంబడించడం నేర్చుకున్నాడు.
తెలీదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో రాయబడి వచ్చింది, నువ్వు లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు నీ పిల్లలకు వాటిని అభ్యాసన చేయాలి, వాటిని నేర్పాలి. ఎప్పుడైతే వాడు నేర్చుకున్నాడో పెద్దవాడైనప్పుడు ఆ మార్గంలో నుండి వాడు తొలగిపోవడం అని రాయబడుచుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, వెంబడించుడు నేర్చుకోవాలి. మరి నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? నువ్వు దేవుని వెంబడిస్తే నువ్వు దీవించబడిన వాడిగా ఉంటావు. కానీ నువ్వు పాస్టర్ని వెంబడిస్తే ప్రయోజనం అనేది లేదు. నువ్వు ఒక మత అధికారిని వెంబడిస్తే ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఆయన నిన్న నేడు నిరంతరము యాకరీతిగా ఉన్నవాడు. యోహాను సువార్తలో రాయబడి జీవాహారము నేనే అంటున్నాడు. ఐ ఎమ్ ది ట్రూత్ అండ్ లైఫ్. ఆయన నీకు జీవాన్ని, ఆహారాన్ని దయచేసేవాడుగా ఉన్నాడు. ఐ ఆమ్ ద గేట్ ఆఫ్ ది, నేను ద్వారమునై ఉన్నాను అని యోహాను సువార్త 10వ అధ్యాయం. ఎవడైతే ఆ మార్గం గుండా వెళుతూ వస్తున్నాడో వాడు సమృద్ధి అయిన ఆహారము దేవుడు వారికి దయచేసేవాడుగా ఉన్నాడు. మరి నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నువ్వు దీవించబడిన వారిగా ఉండాలంటే యేసుని వెంబడించడం నేర్చుకోవాలి నీ యొక్క జీవితంలో. యేసుప్రభువుని వెంబడించడం అంటే ఆషామాషి అయితే కాదు. నీ ముందు 2 మార్గములు కలవు. ఒకటి జీవమునకు పోవు మార్గము, 2 నరకానికి పోవు మార్గం. జీవమునకు పోవు మార్గము చాలా భయంకరమైంది, కానీ నాశనమును పోవు మార్గం మాత్రం విశాలవంతమైంది అని. ఏంటంటే విశాలవంతమైంది. దాంట్లో రాళ్ళు ఉండవు, రప్పలు ఉండవు ఏమా. మన కొత్త రోడ్డు ఎలాగుందో అలాగ ఉంటుంది. జయ్యమంటే అమ్మా 10 నిమిషాల మన గమ్యాన్ని చేరుకోవచ్చు. కానీ అది కాదు, కానీ విరుకు మార్గం, ఇబ్బందికరమైన మార్గం. కాబట్టి దేవుని వెంబడించాలి అంటే సజావుగా ఉండే మార్గం అయితే కాదు. ఇప్పుడే దేవుని వెంబడించడం మొదలుపెట్టి అప్పుడే మనకి పరీక్ష స్టార్ట్ అవుద్ది. ఎప్పుడైతే వెంబడించి అప్పుడే మన యొక్క జీవితానికి అడ్డంకి ఏర్పడుతుంది ఏమా. ఇప్పుడు వరకు 10th వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ, కాలేజీ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కానీ ఏమా ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే అంత ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడు? జనవరి 31 వరకు ఏమా. ఫిబ్రవరి ఎప్పుడైతే 1 వచ్చిందో ఏమా గుండెల్లో రైలు పరిగెడుతుంది ఏమా. ఎగ్జామ్స్, డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్స్, 10th వాళ్ళకి ఎగ్జామ్స్. ఇప్పుడు వరకు విశాలవంతంగా ఉన్న మార్గం ఇప్పుడు ఏమైందంటే సంకుచితం అయిపోయిందేమ్మా. ఎందుకంటే ఏ పుస్తకం తీసినా అర్థం అవుతుంది ఏమా, ఏ పుస్తకం తీసినా. కాబట్టి మన వెంబడించే మార్గం కూడా అర్థం అవ్వండి. కానీ నేర్చుకుంటే నేర్చుకోవడానికి తగిన జ్ఞానాన్ని చూపించేది మాత్రం దేవుని యొక్క వాక్యం. ఇక్కడ ప్రియమైన వాళ్ళు, ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, ఎలీషా ఏలియాని వెంబడించాడు. కనుక ఎలీషా యొక్క జీవితం 2 యొక్క ఆశీర్వాదములు పొందుకున్నవాడిగా కనబడుతున్నాడు. అదే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతని పేరు గెహాజీ. అతని పేరు గెహాజీ. గెహాజీ ఎలీషా దగ్గర ఉన్న ఒక ముఖ్యమైన ఒక సేవకుడు. ఎప్పుడైతే గెహాజీ అక్కడ ఏం చేస్తాడంటే నయమాన్ దగ్గర నుంచి ఏమైనా పొందుకోవచ్చేమో అని అమ్మా ఎలాగ పరిగెట్టాడని చదువుకొని వచ్చింది చదువు ఒకసారి. 2వ రాజుల గ్రంథము గెహాజీ 20 గెహాజీ అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయింది, కానీ యెహోవా జీవముతో నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏమైనా తీసుకుందునేమోనని అమ్మ తెగ పరిగెట్టేస్తున్నాడంట గెహాజీ. ఎంత పరిగెడుతున్నాడు? రథం వెళ్తుంటే అమ్మ రథంతో సమానంగా అమ్మ పరిగెడుతున్నాడు. బోల్ట్ ఉన్నాడు కదా, రన్నింగ్లో ఫాస్ట్గా పరిగెత్తేవాడు, వాళ్ళ పరిగెడుతున్నాడు. గసొచ్చేస్తుంది ఎంతకంటే అమ్మ. ఎందుకంటే వాళ్ళు సామాన్యంగా రాలేదు నయమోనేమ్మ. రాజుగారి ద్వారా పంపబడినవాడు, సిరియా రాజు ద్వారా పంపబడినవాడు. అక్కడ 4వ వచనం రాయబడుతుంది అమ్మ. 5వ వచనంలో అతడు 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారమును, 10 దుస్తులు అమ్మ. ఏదో సర్వసాధారణంగా రాలేదు నయమాను.
ఒక ఒక రథం నిండా డబ్బేసుకుని వచ్చాడు. గెహాజీ పరిగెడుతున్నాడు, ఏమా ఏదైనా తీసుకోవచ్చాము కానీ ఎందుకంటే ఎలీషా పిచ్చోడు, ఎలీషాకి ఏమొద్దు. కానీ అతను తెలియట్లేదు ఎలీషా దేవుని వెంబడించాడు కనుక రెండంతల ఆశీర్వాదం పొందినవాడిగా ఉన్నాడని. గెహాజీ డబ్బు వెనకలు పరిగెత్తాడు. పరిగెత్తి ఏమన్నా సుఖంగా ఉన్నాడంటే అమ్మ కింద రాయబడుచుంది ఆఖరి వచనంలో, నీకును నీ సంతతిని సర్వకాలం అని రాయబడి. అంటే నీ సంతతిలో ఎవడు పుట్టినా వాడికి భయంకరమైన కుష్ఠరోగం వస్తుంది అని దేవుడు వాడిని ఎలీషా అతన్ని శపించాడు. ఎంత బ్రతుకు బతికి అమ్మ శపించబడిన వాడిగా ఉండిపోయాడు గెహాజీ. కాబట్టి మనం కూడా అమ్మ డబ్బు వెనకల పరిగెడితే ప్రయోజనం అనేది లేదు. మనం కూడా జీవితం వెనకాల పరిగెడితే ప్రయోజనం లేదు. అమ్మా ఏం తిందామా, ఏం త్రాగుతాం, ఏంటి ఎంత బ్రతుకు బతికి ఇన్ని సంవత్సరాలు బ్రతికి మనం ఒక టీవీ కూడా కొనుక్కోలేకపోయామా, ఎంత బ్రతుకు బతికి కారు కూడా మనం కొనుక్కోలేకపోయామా. ఏమా నీకు ఏ సమయంలో ఏది అవసరమో గాడ్ నోస్. ఆయన తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో అమ్మా. ఎందుకంటే మన దగ్గర పిల్లలు ఉన్నారు. నీ పిల్లోడికి ఏ టైంలో అవసరం ఏమ్మా, ఏ టైంలో ఏది అవసరం వాడికి బాగా తెలుసు. ఎందుకంటే చూడు చిన్నపిల్లలు ఉన్నారు, ఆడితో ఏమ్మా కత్తులు చాకులు తెప్పించం వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అమ్మ కత్తిని తెస్తానమ్మంటే వద్దు నీకు తెలియదు. ఎందుకంటే దానికి ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలియదు. అదే ఆడు పెద్దోడైన తర్వాత రే లోపల కత్తి ఉందే అది ఎంత పొద్దుగా ఉన్నా అమ్మ, ఎందుకంటే ఆడికి తెలుసు దాన్ని ఎలాగా పట్టుకోవాలి. కాబట్టి దేవుని తెలుసు నీకు ఏ సమయంలో ఏది అవసరమో. కాబట్టి నువ్వు దేవుని వెంబడించే వారికి ఉండాలి. దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. అది ఎందుకంటే అది పుట్టగానే వచ్చేది అయితే కాదు. ఏమా చిన్నపిల్లలను చూడండి, ఆడు పుట్టగానే నడవడం, ఆడికి 6 నెలలు వచ్చిన తర్వాత అప్పుడుగా ఆడికి కొంటా 3 చక్రాల బండి. నువ్వు జాగా నడవరా, దీన్ని తోసుకుంటూ ముందుకెళ్ళరా. ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ రాయబడి వచ్చింది గెహాజీ ఆస్తిని వెంబడించాడు, డబ్బుని వెంబడించాడు, తన జీవితం నాశనం అయిపోయింది. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది. రూతు తెలుసు కదా మనకేమో, రూతు బాగా తెలుసు కదా. రూతు ఏం చేస్తుంది? దేవుని వెంబడించింది. అన్యురాలు దేవుని వెంబడించింది. దావీదుకి అమ్మ నాయనమ్మ అయిపోయింది. దావీదుకి నాయనమ్మ అయిపోయింది. యేసు ప్రభుకి నాయనమ్మ అయిపోయిందమ్మా రూతు. దానిలో గల కారణం ఏంటంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ ఊరే నా ఊరు అందరు. ఇక్కడ దేవుని వెంబడించింది కనుక అమ్మా గ్రేట్ 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 గ్రాండ్ మదర్ అయిపోయిందమ్మా. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఒకటి నువ్వు దీవించబడిన వారికి ఉండాలంటే ప్రాణం ఇచ్చిన దేవుని వైపు నువ్వు తిరగాలి. రెండోది దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. మూడోది చూద్దాం ఇంకేం చేయాలి. అదే ఆదికాండం 25వ అధ్యాయము, ఆదికాండం 25వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యాకోబు ఆహారమును చుక్కుడుకాయల వంటకమును యాషావుకి ఇచ్చెను, అతడు తిని త్రాగి లేచిపోయాడు. అట్లా యాషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించి. ఇక్కడ రాయబడుచుందేమా. మూడోది ఏంటంటే నువ్వు వానిగా ఉండాలి అంటే క్షణికమైన దానికోసము ఆశపడకుండా శాశ్వతమైన దానికోసము ఆతృతపడాలి అని. క్షణికమైన దానికోసం నువ్వు ఆశపడకుండా శాశ్వతమైన దానికోసం ఆతృతపడాలి. ఇక్కడ యాషావు యొక్క జీవితంలో అమ్మ ఎంత అలసిపోయాడంటే పొలం నుంచి రాగానే అలసిపోయాడు. చూడండి, మనకు కూడా పనిలో నుండి రాగానే అలసిపోయి అమ్మ తినటానికి ఏమన్నా ఉందా అమ్మ, మా చిన్నపిల్ల ఉంది బడి నుంచి పెద్ద బ్యాగ్ మోసుకొచ్చి అమ్మ ఆకలి అతను ఏమైనా ఉందా అంటే వాళ్ళ అమ్మనే మాట ముందు స్నానం చేయి అమ్మ. వెంటనే కోపం వచ్చేద్ది, గుంజుకుంటుంది అమ్మ. మనం కూడా పొలం నుంచి రాగానే అమ్మ అలసిపోయి ఏమైనా ఉందా అంటే నువ్వేం తెచ్చామని ఎట్లా నీకు అందనుకోండి అమ్మ, వెంటనే గొడవ స్టార్ట్. ఇక్కడ కూడా ఏమా యాషావు ఏం చేస్తాడంటే అలసిపెట్టి చూడండి, అక్కడ రాయబడుతుంది 29లో. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొని చుండగా యాషావు
అలసిన వాడే పొలము నుండి వచ్చాడు, అలసిపోయాడు బాగా. అలసిపోయి వచ్చిన వాడికి ఓ మంత్రం వేశాడు, రే నీ జ్యేష్ఠత్వాన్ని కనుక నాకు ఇచ్చేస్తే ఈ కూర నీకు ఇచ్చేస్తాను. జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తే చూడు అక్కడ యాషవ్ అంటున్నాడు, ఎర్రెర్రగా కనబడుతున్న దాంట్లో కొంచెం నాకు ఎట్టమంటే ఇగో నీకు పెట్టాలంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయాలి. అప్పుడు అన్నాడు, ఈ దిక్కుమాల జ్యేష్ఠత్వం వల్ల నాకు ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు, నాకెందుకు ఇది, నాకు ముందు అన్నం పెట్టరా బాబు, చచ్చిపోలేకున్నాను అని అమ్మ గావగా ఈ జ్యేష్ఠత్వం నాకు వద్దని అమ్మ. అక్కడ జ్యేష్ఠత్వం ఏంటంటే ఇంటికి పెద్ద కుమారుడుగా, జ్యేష్ఠత్వం అంటే ఏంటంటే ఆస్తిలో ఒక భాగాన్ని ఎక్స్ట్రాగా పొందుకోవటం. కానీ నాకు వద్దన్నాడు జ్యేష్ఠత్వం, ఎందుకంటే ఆ ఇంటికి పెద్దోడు, కుటుంబానికి పెద్ద. ఇది ఎందుకు నాకు అని ఏం కూరకంట, చుక్కుడుకాయల కూర అమ్మ. ఏం కూర అంట, చుక్కుడుకాయల కూర. మేము కూడా తినలేకపోతున్నాం మా ఇంట్లో చుక్కుడుకాయల కూర. ఈ వారం అంతా కూడా చుక్కుడుకాయలు వంకాయలే అమ్మ. ఎవరు తింటారు రోజు? యాషవ్ ఏం చేశాడంటే, నాకు ఎందుకురా బాబు చుక్కుడుకాయల కూర నాకు కావాలి. ఇక్కడ రాయబడి చూడండి, యాకోబు ఆహారమును చుక్కుడుకాయల వంటకమును యాషవుకి ఇచ్చేసాడు, నాకొద్దు, తినేసాడు. అక్కడ రాయబడి అతడు తిని త్రాగి లేచిపోయిందమ్మా. ఏం చేశాడంట, తిన్నాడు, త్రాగాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఆ పూట కోసం ఏం చేశాడు, తన యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైన జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టేశాడు. మనం కూడా అటువంటి వారమే. క్షణికమైన దానికోసం శాశ్వతమైన దాన్ని మనం విడిచిపెట్టేస్తున్నాం. ఏదో తాత్కాలికమో దానికోసం మనం ప్రయాసపడుతున్నాం, కానీ శాశ్వతమైన దాన్ని మనం విడిచిపెట్టేస్తున్నాం. ఇక్కడ కూడా రాయబడి, నువ్వు దీవించబడిన వానిగా ఉండాలి అంటే క్షణికమైన దానిని ఆశించక శాశ్వతమైన దాన్ని ఏం చేయాలంటే ప్రాకులాడాలి దానికోసం. ఏది శాశ్వతం అంటే యేసు ప్రభుతో పాటు ఉండటం శాశ్వతం. ఈ లోకంలో మనం తాత్కాలికమైన వారమే. ఏ దినమో ఏ గడియో నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు. నేను ఉంటాను అంటానికి కుదరదు, ఎందుకంటే 91 రాయబడుతుంది, నరులారా రండని అని పిలవగానే స్వరము విన్నవాడు వెళ్ళిపోవలసిన వాడే. ఈ వారంలో 2 బర్రెలు చేసామేమో, 2 బర్రెలు, 2 చనిపోయారు ఈ వారంలో. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం, నేను ఇంకో 10 సంవత్సరాలు బతికేస్తానేమో, నెక్స్ట్ సెకండ్ నువ్వు ఉంటావో లేదో కూడా గ్యారంటీ అనేది లేదు. కనుక నువ్వు దీవించబడిన వానిగా ఉండాలంటే క్షణికమైన దాని మీద ఆశించక శాశ్వతమైన దాని మీద నువ్వు ఏం చేయాలంటే పొందుకోవాలి, ఆశపడాలి. ఇక్కడ రాయబడుచుంది ఆ యొక్క కలగూర వంటకం కోసం, ఆ చక్క రంగురంగులుగా ఉన్న యొక్క ఆహారం కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని భ్రష్టత్వం అయిపోయాడు యాషవ్. తన 3-4 భార్యలు చేసుకున్నా ఒక భార్య వల్ల కూడా సుఖం లేదు, ఏ రకమైన సంతోషం లేదు తన యొక్క జీవితం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. రోమా 14:17. దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును ఆనందమై ఉంది. దేవుని యొక్క రాజ్యం ఏంటంటే భోజనం పానం అయితే కాదు. దేవుని రాజ్యం తినడం త్రాగడం అయితే కాదు. అక్కడ యజమాని అన్నాడు, నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, ఇగో కొన్ని సంవత్సరాలు సరిపడగా నీకు ధనాన్ని సమకూర్చని అన్నాడు. కానీ ఆ రోజే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆ రోజు కనుక ఆ రైతు కనుక ఆ యజమానుడు కనుక ఇంత ఇవ్వడానికి కారణం ప్రభా నువ్వే, ఇదిగో ఇది నీదే అని ఎప్పుడైతే అన్నాడో తను బ్రతికేవాడేమో. కానీ అన్నాడు, సుఖించుము, తినుము, త్రాగుము, ఎంజాయ్ ఎవర్ సెల్ఫ్ అన్నాడు. మనం కూడా ఆ తాత్కాలికమైన ఆనందం కోసం శాశ్వతమైన దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఆ తాత్కాలికమైన సంతోషం కోసం విడిచిపెట్టేస్తున్నాం. లూకా 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, తన తండ్రి ఆస్తిలో భాగమని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎప్పుడు అడిగిన చుక్కుడుకాయల కూరే,
ఎప్పుడు అడిగిన ఆనపకాయ కూర. మా నాన్న దగ్గర నుంచి వెళ్ళిపోతే మా నాన్న దగ్గర నుంచి వెళ్ళిపోతే రోజు దమ్ బిర్యానీ తినొచ్చు, రోజు మటన్ బిర్యానీ తినొచ్చు, రోజు చికెన్ బిర్యానీ తినొచ్చు. తింటే ఏమన్నా అరుగుతుంది పొట్ట ఏమన్నా? 2 రోజులు 3 రోజులు తినగలమేమో. 4 రోజు వేడి చేసి అది ఓవర్ హీట్ అయిపోద్దేమో. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి బిల్లు వేసుకుంటే తప్ప లోపల ఉన్న కొండ కరగదు. కానీ ఇక్కడ నాకు ఎందుకు ఇంత భయంకరమైన శ్రమ, నాకు ఎందుకని విడిచి వెళ్ళిపోయాడు. ఏమైనా సుఖంగా ఉన్నాడంటే వెళ్ళిన 2 రోజులకే అయిపోయింది. లక్షని ఏ విధంగా ఖర్చు పెట్టాలో మనకు తెలుసు, కానీ లక్ష సంపాదించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది మనకి. లక్ష మీకు ఇచ్చి ఖర్చు పెట్టుకోమ్మా అంటే 2 నిమిషాలు వెళ్ళి వచ్చే లోపల లక్ష అయిపోద్ది. లక్ష మనం సమకూర్చాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో. కాబట్టి ఆ యొక్క కుమారుడు ఏం చేయడంటే తన డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాడు. సంతోషంగా ఉన్నాడు అనుకున్నాడు, కానీ పందులు కూడా దగ్గర రాని యొక్క దీన స్థితిలోనికి రావడం జరిగింది. కాబట్టి క్షణికమైన దానికోసం ఆశపడద్దు, శాశ్వతమైన దానికోసము ప్రయాసపడదాం. ఎందుకంటే ఇక్కడ రాయబడి చూడండి, ఈ 20వ వచనంలో భోజనం నిమిత్తము దేవుని పని పాడు చేయొద్దు. ఏంటట? భోజనం నిమిత్తం దేవుని యొక్క పని పాడు చేయొద్దు. కానీ మనము దేవుని యొక్క పని పాడు చేస్తున్నాం. దేనికోసం అంటే ఆ క్షణికమైన ఆనందం కోసం, ఆ క్షణికమైన దానికోసం దేవుని యొక్క పని మనం పాడు చేసేస్తున్నాం. ఎప్పుడైతే పాడు చేస్తామో, హగ్గై చూడండి, ఒకసారి చూద్దాం. హగ్గై 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. అక్కడ రాయబడి వచ్చింది ఏంటి ఆ యొక్క నష్టం ఏంటో చూడండి. హగ్గై 1వ అధ్యాయం 6వ వచనం. మీరు విస్తారముగా విత్తినాను, ఏంటంటే విస్తారముగా విత్తినాను కొంచెమే వస్తుంది. మీరు భోజనము చేసినాను కడుపు నిండదు. భోజనం చేసినా కడుపు నిండదు. పానము చేసినా కానీ దాహము తీరదు. బట్టను కప్పుకుందరు కానీ చలి ఆగదు. పనివారు కష్టం చేసి డబ్బులు సంపాదించినా కానీ జీతం అంతా కూడా చిరిగిన సంచిలో. ఇక్కడ విస్తారముగా విత్తినాను కొంచెమే పండుతాయి. మేము ఎకరం పొలం ఒకటి కౌలుకిస్తే అరబత్త పండించాడు. ఎకరం పొలం కౌలుకిస్తే అరబత్త పండించాడంటే వాడు ఎంత పండించాడో చూడండి. దానివల్ల మీకు అర్థమవుతుంది వాడు ఎంత ప్రయాసపడ్డాడో ఎకరం పొలం కోసం. ఆ మంది ఏమన్నాడు అని, ఈ మంది ఏమన్నాడు, ఆ మంది మొత్తం అన్ని మందులు వేసేస్తే ఎకరం పొలం అంతా ఊడవగా నూర్చగా అరబత్త ఒడ్లు వచ్చినాయి. కౌలు డబ్బులు వేయని అడిగితే అరబత్త అక్కడ ఉంది తీసుకెళ్ళండి అన్నాడు. కాబట్టి విత్తనంలో సమృద్ధిగా జల్లిన కానీ కొంచెమే పండుతుంది. మనం అంటూ ఉంటాం ఈడు కుండుడు కూడా తినేసాడని. కానీ కుండుడు అన్నం తినేసినా కానీ ఏంటంటే ఇంకా ఏదో కొరతగా ఉంది. ఏది అప్పటికే పీకలదాకా తినేసినా కానీ నీళ్లు తాగినా దాహం తీరదు. జీతం ఎంత సంపాదించినా కానీ అదంతా కూడా సిల్లి సంచిలోకి అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్నవాడు రోషం కలిగిన దేవుడు. నువ్వు ఆరాధిస్తున్నవాడు నరుడు అయితే కాదు, సామాన్యమైన వైడైతే కాదు. నువ్వేమైతే ఇవ్వాలనుకున్నావో అది కానీ నువ్వు ఇవ్వకపోతే దాన్ని ఏ విధంగా రాబట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి క్షణికమైన దానికోసం ఆశపడి శాశ్వతమైన దాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వెంత కష్టపడిన ఇక్కడ రాయబడి దేవుని యొక్క రాజ్యం అంటే నీతి, సమాధానం, ఆనందం. దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క సన్నిధిలోనే నీతి కనపడుద్ది, దేవుని యొక్క సన్నిధిలోనే ప్రశాంతత. అందుకే యేసు ప్రభు చనిపోలేసిన తర్వాత అంటున్నాడు, శాంతి మీకు కలుగును గాక, సమాధానం మీకు కలుగును గాక. ఎందుకంటే దేవునిలో మాత్రమే శాంతి, సమాధానం, ఆనందం ఉంది. ముఖ్యంగా ఇప్పుడే దేవుని యొక్క వాక్యం చదువుతున్నావో నీ హృదయానికి ఏంటంటే ఆనందం, తెప్పరిల్లిన మనస్సును తెప్పరిల్ల చేసే దేవుని యొక్క వాక్యం. మనం ఏం చేస్తుంటామంటే క్షణికమైన దానికోసం దేవుని పని పాడు చేస్తాం. మనం నిమిషం పని కోసం దేవుని సన్నిధిలో కూర్చోవడం కంటే బయటికి వెళ్తే 4 రూపాయలు వస్తాయి కదా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దానివల్ల ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఎందుకంటే ఇంతలోనే కనబడి అంతలోనే
మాయమైపోయే ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. ఇక్కడ రాయబడింది, నువ్వు దీవించబడిన వానిగా ఉండాలి అంటే, ఒకటి, ప్రాణం పెట్టిన దేవుని వైపు నువ్వు తిరగాలి. రెండోది, దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. మూడోది, క్షణికమైన దానికోసం ఆశపడకుండా శాశ్వతమైన దానికోసము తాపత్రయపడాలి. ఆ ఆసక్తి ఉండాలి. ఇవాళ నేను దేవుని యొక్క సన్నిధిలో ఏం వాక్యం నేర్చుకుంటానో, ఏ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడతాడు అని ఇంట్రెస్ట్ ఉండాలి తప్ప ఏమా ఇవాళ కూడా ఆ పాస్టర్ గారేనా, ఇవాళ కూడా ఆ పాస్టర్ గారేనా, ఎప్పుడు చెప్పేది బైబిల్లో ఉన్న మాటలే కదా, ఎప్పుడు చెప్పినా ఇదే కదా, మళ్ళీ ఇవాళ కూడా వెళ్దాం, రేపు వచ్చేవారు వెళ్తాం, ఇవాళ అంతా ఓడబడిచేది ఏముంది. ఇప్పుడు కూడా ఆసక్తిగా వెళ్తేనే తృప్తిపరిచేవాడు ఆయన. ఎప్పుడు వినే వాక్యమే ఏమా, ఎప్పుడు నేర్చుకునే వాక్యమే. కానీ ఆ వాక్యము నీ జీవితాన్ని ఆద్యంతం మార్చేది. ఒకరోజు కాదు, బ్రతికినంత వరకు కూడా మార్చేదే దేవుని యొక్క వాక్యం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వాక్య భాగం రాయబడచ్చు, నువ్వు దీవించబడిన వాడిగా ఉండాలి అంటే ఇవి మాత్రం నీ యొక్క జీవితంలో తప్పనిసరి. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనకు దీవించి ఆశీర్వదించును గాక.